హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైస్. ఇవాళ వీడియోలో మనము ఇండియన్ సొసైటీకి సంబంధించి లాస్ట్ క్లాస్ని చూద్దాము. ఒకసారి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ కానీ మనం చూసినట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్. సో సోషల్ ఇష్యూస్ మనము లాస్ట్ క్లాస్లో కవర్ చేసాం. లాస్ట్ వీడియో యూత్ అండర్స్టాండ్ అజిటేషన్ మనకు లాస్ట్ వీడియో. ఇవాళ మనము వెల్ఫేర్ మెకానిజమ్స్ని కనుక ఒకసారి చూసినట్లయితే ఇందులో పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని మనకు ఫస్ట్లోనే ఇచ్చారు. సో ఎప్పుడైతే మనం సోషల్ ఇష్యూస్ డిస్కస్ చేసామో దాంట్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దానికి తగినట్టుగా గవర్నమెంట్ ఏవైతే పాలసీస్ చేసిందో మనం వెంటనే డిస్కస్ చేయడం జరిగింది. పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ కూడా ఒకవేళ ఇందులో ఏవైనా మిగిలిపోతే మనం వాటిని కరెంట్ అఫైర్స్లో కంబైన్ చేసి ఈ నేషనల్ స్టేట్ లెవెల్గా మనకి ఏవైతే ఉన్నాయో పాలసీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అవి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాము. సో అదర్ దాన్ దట్ మనకి ఇంకా మిగిలింది ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, మైనారిటీ, బీసీ, విమెన్, డిసేబుల్డ్ అండ్ చిల్డ్రన్. సో ఇవన్నీ కూడా మనము కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏవైతే మనకు కాన్స్టిట్యూషన్లో ఇచ్చారో అవన్నీ కూడా మనము ఇవాళ డిస్కస్ చేద్దాం. ఇదంతా కూడా ఒకే టాపిక్ మనం క్లబ్ చేసి ఇవాళ డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ, విమెన్, చిల్డ్రన్, మైనారిటీస్ అండ్ డిసేబుల్డ్. సో ముందుగా మనము ఈ కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాచ్యుటరీకి డిఫరెన్స్ తెలుసుకుందాం. కాన్స్టిట్యూషనల్, ఇప్పుడు ఒక బాడీ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాము, ఒకటి స్టాచ్యుటరీ బాడీ అంటాము. ఓకే, మనం ఇవి ఇండియన్ పాలిటీలో రెగ్యులర్గా వినే వర్డ్స్. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే మనకు ఇది పవర్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఈ బాడీ అంటే కాన్స్టిట్యూషన్ నుంచే దీనికి ఉంటుందన్నమాట. కాన్స్టిట్యూషన్ నుంచే దీనికి పవర్ అనేది సోర్స్ ఆఫ్ పవర్ వచ్చి కాన్స్టిట్యూషన్ నుంచే, రాజ్యాంగంలో ఉంటుంది కాబట్టి అది అలా ఫామ్ అవుతుందన్నమాట. స్టాచ్యుటరీకి ఏంటి అంటే స్టాచ్యుటరీ అనేది గవర్నమెంట్ తీసుకొస్తుంది అనమాట, కాన్స్టిట్యూషన్ కాదు, గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఓకే, గవర్నమెంట్ ఏం చేస్తుంది, లా తీసుకొస్తుంది, ఒక యాక్ట్ తీసుకొస్తుంది, అది లాగా పాస్ అయ్యి మనకు స్టాచ్యుటరీ బాడీ అనేవి ఫామ్ అవుతుంది అని చెప్తామన్నమాట. సో ఇది డిఫరెన్స్ మనకు కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాచ్యుటరీకి. కాన్స్టిట్యూషనల్కి ఏంటి, రాజ్యాంగం నుంచి వస్తుంది, స్టాచ్యుటరీకి ఏంటి, గవర్నమెంట్ తీసుకొస్తుంది దీన్ని అని చెప్తాము. ఓకే, ఇది మనం రెండింటి మధ్య చూడాల్సిన డిఫరెన్స్. సో మనం ఇప్పుడు ఏమేమి చూస్తామంటే ఆర్టికల్స్ చూస్తాము, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తాము, ప్లస్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనము చూస్తామన్నమాట. వాటిని ఏమంటాం, ఆ లాస్ని ఏమంటాం, స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ అంటాము, ఆర్టికల్స్ని ఏమంటాం, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటాము. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. మనము ఫస్ట్గా షెడ్యూల్ కాస్ట్ని చూద్దాం అనమాట. షెడ్యూల్ కాస్ట్లో మనకు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయో అవి చూద్దాము. సో ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టాపిక్స్ మనము మ్యాక్సిమం డిస్కస్ చేసే ఆర్టికల్స్, మెయిన్ ఆర్టికల్స్ ఏంటి అంటే మనము ఆర్టికల్ 15, 16, 19, 29, 30 మనము మ్యాక్సిమం డిస్కస్ చేసాం. అంటే ఈ అన్ని ఆర్టికల్స్ ప్రతి ఒక్క టాపిక్లో ఇక్కడ అందరికీ కానీ అప్లికబుల్ అవుతాయి అన్నమాట. ఫర్ సపోజ్ ఆర్టికల్ 15 కానీ మనం చూసినట్లయితే ఈక్వల్ ఆపర్చునిటీకి కానీ, ఆర్టికల్ 16 చూసినట్లయితే ఈక్వల్ ఎంప్లాయ్మెంట్కి కానీ, ఆర్టికల్ 19 చూసినట్లయితే రైట్ టు స్పీచ్ కానీ అంటే ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ గురించి కానీ, ఆర్టికల్ 19 చూసినట్లయితే మైనారిటీస్కి కానీ, 30 చూసినట్లయితే రిలీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ. సో ఈ ఆర్టికల్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా అప్లై అవ్వచ్చు అనమాట ఇవి. సో రెగ్యులర్ ఆర్టికల్స్ అని చెప్తాము. సో ఈ ఆర్టికల్స్ అనేవి ఏవి పెట్టుకోకుండా మనము మేజర్గా ఈ 15 నుంచి 15, 16, 19, 29, 30 ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 17 ఏం చెప్తుంది మనకు, అన్టచబిలిటీ, ఏదైతే అంటరానితనం ఉందో దాన్ని అబాలిష్ చేస్తుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ 15 క్లాస్ 4 ఇదేం చెప్తుంది, స్పెషల్ ప్రొవిజన్స్, దేనికి, అడ్వాన్స్మెంట్. అంటే మనం ఆర్టికల్ 15 మామూలుగా దేనికి చెప్తాము, ఈక్వల్ ఆపర్చునిటీస్, అంటే మనకు సమాజంలో ప్రతి ఒక్కరికి కానీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. సో ఇప్పుడు మనం షెడ్యూల్ కాస్ట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి షెడ్యూల్ కాస్ట్ గురించి మాత్రమే చెప్పుకుందాము. సో షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళకి ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాళ్ళకు స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి కలిగించాలి వాళ్ళ అడ్వాన్స్మెంట్ కోసం అని చెప్తుందన్నమాట ఆర్టికల్ 15 క్లాస్ 4. నెక్స్ట్ ఆర్టికల్ 16 క్లాస్ 4 మనం చూసినట్లయితే ఇది రిజర్వేషన్ గురించి మాట్లాడుతుందన్నమాట. దేంట్లో, ప్రమోషన్స్లో కానీ ఇంకా సర్వీస్లో స్టేట్ లెవెల్ కానీ మనం ప్రమోషన్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీస్కు ఈ
ఆర్టికల్ 16 క్లాస్ 4 అనేది హెల్ప్ అవుతుందన్నమాట వాళ్ళకు అభివృద్ధికి. నెక్స్ట్ ఆర్టికల్ 46. ఆర్టికల్ 46 దేనికి అంటే స్పెషల్ కేర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ వీకర్ సెక్షన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎడ్యుకేషన్గా గాను ఎకనామిక్ పరంగా గాను ఈ ప్రొటెక్షన్ అనేది సోషల్ ఇంజస్టిస్కి అగేన్స్ట్గా ఎక్స్ప్లాయిటేషన్కి అగేన్స్ట్గా మనకు ఆర్టికల్ 46 అనేది ఇస్తుందని చెప్తాము. నెక్స్ట్ ఆర్టికల్ 243D. 243D దేనికి మనకంటే రిజర్వేషన్ ఇన్ పంచాయత్స్. అదే మనకు 243T దేనికి మున్సిపాలిటీస్కి రిజర్వేషన్. సో ఖచ్చితంగా షెడ్యూల్ కాస్ట్కు సంబంధించిన వాళ్ళు ఈ మున్సిపాలిటీస్లోను అండ్ ఈ పంచాయతీ రాజ్లోను అండ్ మున్సిపాలిటీస్లోనూ ఉండాలి అని చెప్తుంది అనమాట. ఆర్టికల్ 243D పంచాయత్స్, ఆర్టికల్ 243T మున్సిపాలిటీస్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 330 అండ్ ఆర్టికల్ 332. సో 330 ఏం చెప్తుందంటే మనకు ఈ ఏవైతే ఈ 2 ఆర్టికల్స్ కంబైన్గా మనం చెప్పుకున్నట్లయితే ఈ హౌస్ ఆఫ్ పీపుల్ అంటాం. హౌస్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి? లోక్సభ. ఓకే, లోక్సభ. ఓకే, లోక్సభలో ఏంటి మనకు టోటల్గా 543 సీట్స్ ఉంటాయి. ఓకే, 543 సీట్స్ ఉంటే ఏంటి అందులో మనము ఈ షెడ్యూల్ కాస్ట్కి ఏంటంటే 83 సీట్స్ ఇస్తారు. అండ్ మనం షెడ్యూల్ ట్రైబ్ చూసినట్లయితే 47 సీట్స్ మనకు షెడ్యూల్ ట్రైబ్కి ఉంటాయన్నమాట. సో ఈ రకంగా ఖచ్చితంగా ఈ ఏవైతే 543 సీట్స్ ఉన్నాయో ఆ 543 సీట్స్లో ఖచ్చితంగా 83 సీట్స్ అయితే షెడ్యూల్ కాస్ట్కు ఇవ్వాలి అని మనకు ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఓకే, ఇది మనము 330 చూసినట్లయితే యూనియన్ లెవెల్, సెంటర్ లెవెల్లో, అది 332 చూసినట్లయితే స్టేట్ లెవెల్లో మనకు అసెంబ్లీ లెవెల్లో, లెజిస్లేటివ్ అసెంబ్లీ లెవెల్లో మనకు ఈ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా షెడ్యూల్ కాస్ట్కి ఇవ్వాలి అని ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకా మనం చూసినట్లయితే 9లో కానీ మనం చూసినట్లయితే పంచాయతీలోను పార్ట్ ఏ, ఒకవేళ మనం కాన్స్టిట్యూషన్ పాస్లో చూసుకున్నట్లయితే పార్ట్ 9లో మనకు పంచాయత్స్లోను, పార్ట్ 9A మనకు మున్సిపాలిటీస్లోను ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది కనిపించాలి అనేది మనం చూస్తాము. నెక్స్ట్ ఆర్టికల్ 335. ఆర్టికల్ 335 ఏం చెప్తుంది మనకు? ఈ షెడ్యూల్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, మనం ఈ ఆర్టికల్స్ ఏవైతే చూస్తున్నామో సపరేట్గా ఉండవండి. ఇవి మనకు షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ రెండింటికి కూడా కలిపే ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఇందులోనే కంబైన్డ్గా ఉంటాయి. సో ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ మనం చూసినట్లయితే ఆర్టికల్ 335 ఇది దేనికి? ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ కోసం అని చెప్తామన్నమాట. అందులో కూడా ఏంటి మనము అపాయింట్మెంట్లు ఏవైతే పోస్టింగ్స్ ఉంటాయో అపాయింట్మెంట్లకు సర్వీసెస్లకు ఈ స్టేట్లో కానీ యూనియన్ లెవెల్లో కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ కోసం మనకు ఈ 335 ఆర్టికల్ అనేది ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ 338 ఏంటంటే మనకు ఆర్టికల్ ఈ కమిషన్ అనేది ఒకటి ఫామ్ అయిందని చెప్తామన్నమాట. ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అనే మనకు కమిషన్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఆర్టికల్ ప్రకారం మనకు ఆ కమిషన్ అనేది ఫామ్ అయింది అని చెప్తాము. సో ఒకసారి మనము ఆ కమిషన్ని ఒకసారి చూద్దాము. ఓకే, కమిషన్ దగ్గరికి వెళ్ళే ముందు మనము ఆర్టికల్ 340 లాస్ట్ ఆర్టికల్ ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 340 ఏం చెప్తుంది మనకు? ప్రెసిడెంట్ ఏం చేస్తారు? కమిషన్ని అపాయింట్ చేస్తారని చెప్తాము. సో ఏదైతే మనకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ మనం చూస్తాము, షెడ్యూల్ కాస్ట్ మనం చూసినట్లయితే ఇది మనకు ఈ ప్రెసిడెంట్ పవర్తో ఇది ఫామ్ అయింది అని చెప్తామన్నమాట. ఏంటి ఈ కమిషన్కి హెడ్ ఎవరైతే చైర్పర్సన్ ఉంటారో ప్రెసిడెంట్ పవర్తో ఆయన అపాయింట్ అవ్వడం జరుగుతుంది అని చెప్తాము. సో మనకి అసలు ఈ కమిషనే ఎలా ఫామ్ అయింది, ఈ ఆర్టికల్ ఎలా ఫామ్ అయింది, మనకి ఈ ఎక్కడి నుంచి మనకు ఈ కమిషన్ వచ్చిందంటే ఈ ఆర్టికల్ 340 నుంచి మనకు ఏమవుతుందంటే ఈ మండల్ కమిషన్ అనేది మనకు కేల్కర్ కమిషన్ అండ్ మండల్ కమిషన్, బీపీ మండల్ కమిషన్ అనేది మనం చూస్తామన్నమాట. సో ఈ కమిషన్స్ దేనికి? ఈ ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ఈ కమిషన్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. ఓకే, ఆ రకంగా దీన్ని మనము ఆర్టికల్ 314 కూడా మనము ఈ షెడ్యూల్ కాస్ట్కి కూడా మనం యూజ్ చేస్తామన్నమాట. సో షెడ్యూల్ కాస్ట్ కమిషన్ ఒకసారి మనం చూసినట్లయితే ఇది మనకేంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్తాము. ఎందుకు? మనకు కాన్స్టిట్యూషన్లోనూ ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది మనము కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్తాము. ఒకసారి హిస్టరీ కానీ చూసినట్లయితే ముందుగా దీన్ని స్పెషల్ ఆఫీసర్ అనేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడైతే సపరేట్గా షెడ్యూల్ కాస్ట్కు, షెడ్యూల్ ట్రైబ్కి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి సపరేట్గా మనకు కమిషన్స్ అనేవి ఉన్నాయి. బట్ ఓవరాల్గా హిస్టరీ చూసినట్లయితే ఒకటే ఆఫీసర్ ఉండేవారు అనమాట. సో ఈ ఆఫీసర్ మనకు షెడ్యూల్ కాస్ట్కు, షెడ్యూల్ ట్రైబ్కి ఒకరే ఆఫీసర్ ఉండేవారు. తర్వాత 65th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది ఎప్పుడు? 1990లో. సో దీని తర్వాత ఏమైంది? ముందైతే ఒకరు ఉండేవారు కదా, ఇప్పుడు అది కాస్త నెంబర్ పెరిగిందనమాట. మోర్ దాన్ 1 నెంబర్. అంటే ఇప్పుడు ఏంటి? చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మళ్ళీ తర్వాత ఇంకొక 3 మెంబర్స్, అదర్ 3 మెంబర్స్ అయితే ఇప్పుడు ఉంటారు రేషియో ప్రకారం చూసినట్లయితే. తర్వాత
89th అమెండ్మెంట్ యాక్ట్ మనకు 2003లో జరుగుతుందనమాట. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటి ఆర్టికల్ 338 ఏదైతే ఉందో దాంట్లో అమెండ్మెంట్ అనేది మార్పులు అనేవి జరగడం జరిగింది. సో ఈ యాక్ట్ ప్రకారం ఏమైంది, సపరేట్ కమిషన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో షెడ్యూల్ కాస్ట్కు సపరేట్గా పెట్టారు, షెడ్యూల్ ట్రైబ్కి కూడా సపరేట్గా పెట్టారనమాట. షెడ్యూల్ కాస్ట్కు మనం ఇప్పుడు చూసినట్లయితే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అండ్ 3 అడిషనల్ మెంబర్స్ని మనం చూస్తాము. సో వీళ్ళు ఎలా అపాయింట్ అవుతారు ఈ అంటే ఆన్ ద హ్యాండ్ ఇన్ సీల్ హ్యాండ్ అండ్ ఇన్ హిస్ అండర్ హిస్ హ్యాండ్, వారంటీ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్ బై ప్రెసిడెంట్ ప్రకారం ప్రెసిడెంట్ సీల్ వేసి సైన్ చేసి చెప్తారనమాట. ఈ లెటర్ అనేది ఈ చైర్పర్సన్కి పంపుతారు. మీరు ఈ ఏదైతే కమిషన్ ఉందో దానికి చైర్పర్సన్గా మీరు నిర్వర్తించాలి, మీ డ్యూటీస్ అనేవి సర్వ్ చేయాలి అని మనకు ప్రెసిడెంట్ చెప్తారనమాట. సో ఎవరు చైర్పర్సన్ని అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పాలన్నమాట. సో నెక్స్ట్ ఫంక్షన్స్ కానీ మనం చూసినట్లయితే ఈ ఫంక్షన్స్ ఫస్ట్ వన్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ద లీగల్ సేఫ్ గార్డ్స్. ఏవైతే మనకు షెడ్యూల్ కాస్ట్గా కాన్స్టిట్యూషన్లో ఏవైతే రాజ్యాంగంలో ఉన్నాయో ఆ సేఫ్ గార్డ్స్ అన్ని వీళ్ళకు ఇస్తున్నారా లేదా, ఖచ్చితంగా అవి ఫాలో అవుతున్నారా లేదా, ఆ స్టేట్లో ఆ కమ్యూనిటీలో ఏవైతే లాస్ అని ఉన్నాయో గవర్నమెంట్ ఉందో అక్కడ వాళ్ళకు ఖచ్చితంగా జరుగుతున్నాయా లేవా అనేది ఈ కమిషన్ అనేది చూస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళకు రైట్స్ ఏవైతే వాళ్ళకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కులు ఏవైనా ఉల్లంఘన జరిగితే వాటిని కంప్లైంట్స్ వీళ్ళు తీసుకుంటారనమాట. ఇంకా ఏంటి, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, ఏదైనా ఏరియా సరిగ్గా డెవలప్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళకు సంబంధించిన ఏరియా షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన ఏరియా, అది కూడా డెవలప్మెంట్కి ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది చేసి ఆ ఏరియాని డెవలప్మెంట్ చేయడానికి సెంటర్కి అండ్ యూనియన్కి ఏం చేస్తుంది, స్టేట్కి అండ్ యూనియన్కి ఇద్దరికి కూడా సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తుంది. యాక్చువల్లీ ఆ రిపోర్ట్ ఏంటి, ఎవరైతే ఈ ప్రెసిడెంట్ ఉంటారో ఆ ప్రెసిడెంట్కి ఈ కమిషన్ ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ పంపాలన్నమాట. రిపోర్ట్ పంపుతూ ఉండాలి. ఓకే, ప్రెసిడెంట్కి అండ్ అక్కడ ఉన్న గవర్నర్కి కూడా, స్టేట్ గవర్నర్కి కూడా రిపోర్ట్ అనేది సెండ్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ కమిషన్. సో దీన్ని బట్టి ఏంటి, ఆ రిపోర్ట్ని బట్టి గవర్నమెంట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏం చేస్తారు, మెజర్స్ అనేవి తీసుకుంటారు. అంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే పాలసీస్ కానీ ఉంటాయో అవి ఫ్రేమ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ రకంగా మనం ఏం చూస్తాము, షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ఏదైతే ఉందో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఏ రకంగా వాళ్ళ అభివృద్ధికి హెల్ప్ అవుతుంది అనేది మనము చూసాము. బట్ 2018లో ఏమైంది, అప్పటి వరకు 2018 వరకు ఈ అదర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవి కూడా ఇందులోనే, ఈ కమిషన్ కూడా ఇందులోనే ఉండేదన్నమాట. కానీ 2018 తర్వాత 102nd అమెండ్మెంట్ యాక్ట్ 2018 ప్రకారం దాన్ని సపరేట్ చేయడం జరిగిందనమాట. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది సపరేట్గా ఫామ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇంతవరకు మనం చూసింది ఏంటి, షెడ్యూల్ కాస్ట్. షెడ్యూల్ ట్రైబ్ ఇప్పుడు చూద్దాం. షెడ్యూల్ ట్రైబ్ చూసినట్లయితే మనము ఆర్టికల్ 46 మనం చెప్దాం. ఆల్రెడీ ఆర్టికల్ 46 మనం ఇందాక కూడా చూసాము. దేనికి, ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ వీకర్ సెక్షన్స్కి సొసైటీలో ఏదైతే ఇంజస్టిస్ ఉందో వాటిని, ఎస్పెషల్లీ వీళ్ళను ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అనే అభిప్రాయంతో మనకు ఆర్టికల్ 46 అనేది కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్లో, ఎస్పెషల్లీ ఆర్టికల్ 15 clause 4, ఆర్టికల్ 16 clause 4, ఆర్టికల్ 16 clause 4A అండ్ 4B, ఈ రెండు కూడా ఆర్టికల్స్ మనం చూస్తాము. ఇంకా ఇవన్నీ కూడా ఏంటి, మనకు రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ అండ్ ఎడ్యుకేషన్ రెండిట్లో కూడా మనము ఈ ఆర్టికల్స్ చూస్తాము. నెక్స్ట్ ఆర్టికల్ 23 మనం ఏం చూస్తాము, హ్యూమన్ ట్రాఫికింగ్కి అగేన్స్ట్గా మనము ఇది చూస్తామన్నమాట. అంటే ఇంకా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనం ఇంకేం కూడా ఏం చెప్తామంటే ఈ బాండెడ్ లేబర్ ఏదైతే ఉందో బానిసత్వం అనేది, దానికి అగేన్స్ట్గా మనము ఆర్టికల్ 23 అనేది డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఆర్టికల్ 24 మనకు ఏదైతే చిన్నపిల్లల్ని, ఎస్పెషల్లీ అండర్ ఏజ్డ్ 14 పిల్లల్ని ఎవరినైతే ఈ చైల్డ్ లేబర్ కుండా వాళ్ళు పెట్టుకుంటారో, లైక్ ఇండస్ట్రీస్లో కానీ లేదా పల్లెటూరులో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ ఎస్టీకి సంబంధించిన వాళ్ళను, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళను, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇలా హ్యూమన్ లేబర్గా పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో దాన్ని ఏంటి, ప్రొహిబిట్ చేస్తారనమాట. సో ఇది మనకు చైల్డ్ లేబర్ కింద కూడా మనకు సేమ్ లానే వస్తుంది, సేమ్ ఆర్టికలే వస్తుందని చెప్తాము. నెక్స్ట్ ఆర్టికల్ 243 రిజర్వేషన్ సీట్స్ ఫర్ పంచాయత్స్, ఆర్టికల్
3:30 మనకి ఏం చెప్తుంది, షెడ్యూల్ ట్రైబ్ మనకు హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభలో మనకు షెడ్యూల్ ట్రైబ్స్కి ఎన్ని సీట్స్ ఉండాలని చెప్తాము, షెడ్యూల్ ట్రైబ్స్కి 43 సీట్స్. ఓకే, షెడ్యూల్ ట్రైబ్స్కి మనము 43 సీట్స్ చెప్తాము. అదే మనము షెడ్యూల్ కాస్ట్కి ఎన్ని సీట్స్ చెప్పాము, 83 సీట్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ నెంబరు. నెక్స్ట్ ఆర్టికల్ 332 ఏంటి, ఇది స్టేట్స్లో. ఇందాక 330 ఏంటి, యూనియన్లో. 332 స్టేట్స్లో రిజర్వేషన్ ఉండాలి షెడ్యూల్ ట్రైబ్స్కి అని. నెక్స్ట్ 334 మనకి ఏం చెప్తుంది, రిజర్వేషన్ ఇన్ స్టేట్ విధాన్ సభస్. ఏవైతే మనకు విధాన్ సభస్ ఉంటాయో, అంటే మనము సెంట్రల్ లెవెల్లో చూసినట్లయితే మనం రాజ్యసభ అంటాము, స్టేట్ లెవెల్లో మనం చూసినట్లయితే విధాన్ సభస్ అని చెప్తామన్నమాట. ఇందులో కూడా రిజర్వేషన్ అనేది ఉండాలి అని చెప్తాము. నెక్స్ట్ మనము యాక్ట్స్ అండ్ రూల్స్ కానీ మనం చూసినట్లయితే, స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ చూసినట్లయితే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మనం చెప్తామన్నమాట. 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటే మనకు ఎందుకు వచ్చింది, మనకి ఈ యాక్ట్స్ మనం చూసినట్లయితే ఈ షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైవ్లీహుడ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ లైవ్లీహుడ్ అంటే వాళ్ళు అగ్రికల్చర్ చేయడం కానీ, అంటే ఏదైతే ఒక ఫారెస్ట్ ఉందనుకోండి, ఆ ఫారెస్ట్లో ల్యాండ్ ఏంటి, ఆ ల్యాండ్లో ఆల్రెడీ అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారనమాట. ఈ ట్రైబల్ పీపుల్ ఆల్రెడీ నివసిస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళను ఖాళీ చేపించి ఇది ఫారెస్ట్ ల్యాండ్ కిందకి వస్తుంది, దీన్ని ప్రొటెక్ట్ చేయాలి, మీరు ఈ ఫారెస్ట్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఇక్కడ ఉండే రీసోర్సెస్ అన్ని వాడుకోవద్దు అని ఎప్పుడైతే గవర్నమెంట్ చెప్పిందో, ఓకే, దీన్ని ఏం చేయడం జరిగింది, ప్రొటెస్ట్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళు ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఏం తీసుకొచ్చారు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అనేది ఒకటి రావడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే ఈ ఫారెస్ట్లో ఏంటి, ఈ లైవ్లీహుడ్ ఏదైతే ఉందో, అంటే ఫారెస్ట్లో ఏం చేస్తారు ఈ ట్రైబల్ పీపుల్ మనకంటే వాళ్ళ లైవ్లీహుడ్, మేజర్లీ వాళ్ళ లైవ్లీహుడ్ అంటే అక్కడ ఏవైతే ఆల్రెడీ చెట్లు ఉంటాయో వాటిని పళ్ళను పూలను సేకరించి వాటిని అమ్ముకోవడం కానీ, లేదా వాళ్ళ వినియోగానికి వాడుకోవడం కానీ, లేదా వాళ్ళకి ఏదైనా పశువులు ఉంటే వాటిని అక్కడ మేపటానికి అక్కడ ఆ ఫారెస్ట్ ల్యాండ్ని యూజ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనకు ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇస్తుందన్నమాట. రైట్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ. సో ఒకవేళ ఏదైతే ఒక కల్టివేటెడ్ ల్యాండ్ ఉందనుకోండి, ఒక ల్యాండ్ ఉంది ఇక్కడ ఫారెస్ట్లో, కొంచెం ల్యాండ్ ఉంది, పూర్వీకుల నుంచి అది ఎప్పటి నుంచో వస్తుంది వాళ్ళకు. సో ఆ ల్యాండ్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట, కల్టివేట్ చేసుకుంటూ. కానీ కొత్త ల్యాండ్ ఏదైతే ఉంటుందో, అంటే కొత్తగా చెట్లను నరికేసి వాళ్ళు ల్యాండ్ని క్రియేట్ చేసి ఇది మా పూర్వీకులది అని వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి అధికారం లేదు. ఏదైతే ఆల్రెడీ వాళ్ళకు ల్యాండ్ ఉందో దాన్ని మాత్రమే వాళ్ళు కల్టివేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో వాళ్ళు ఇక్కడ నివసించవచ్చు. అంతేకాకుండా అక్కడ ఏవైతే పరిసరాలలో ఉపయోగానికి వచ్చే ఏవైతే చెట్లు కానీ ల్యాండ్ కానీ ఉందో దాన్ని కూడా వాడుకోవచ్చు. సో ఇది మనకు ఈ షెడ్యూల్స్ ట్రైబ్కి మనకు ఆర్టికల్స్ ప్రకారం మనకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 కింద మనకు ఈ లా అనేది పాస్ చేసిందనమాట. సో దీనివల్ల యాక్ట్ అనేది హెల్ప్ అవుతుంది షెడ్యూల్ ట్రైబ్స్కి. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్. సో దీన్ని మనం అన్టచబిలిటీ అంటే ఆర్టికల్ 17 వస్తుంది ఇక్కడ చూడండి. అన్టచబిలిటీ ఆర్టికల్ 17 మనం ఇక్కడ చూడొచ్చు. సో ఏదైతే ఈ అంటరానితనం ఏదైతే ఉందో దానికి ఒకవేళ ఈ పార్టిసిపేషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఎక్కడైనా ఉంటే ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అనేది యూజ్ చేసి వాళ్ళను కాపాడచ్చు మనం అక్కడ నుంచి. నెక్స్ట్ ఎస్సీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. మనం ఇది మేజర్గా చూస్తాము. మనం ఒకవేళ క్రైమ్స్ కానీ చూసినట్లయితే నేషనల్ క్రైమ్ బ్యూరో ఎక్కువగా మనము నేషనల్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అట్రాసిటీస్ని మనము ఎక్కువగా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యే కేసెస్ ఎక్కువగా ఉంటాయని చెప్తామన్నమాట. సో వీళ్ళు ఎక్కువగా ప్రోన్ టు ద ఇన్సిడెంట్స్ కాబట్టి వీళ్ళకు మనకు కాన్స్టిట్యూషన్ ఎక్కువగా వీళ్ళకు విక్టిమ్స్కి ప్రొవైడ్ చేసింది, లాస్ అనేవి ప్రొవైడ్ చేసింది వీళ్ళను ఎక్స్ప్లాయిట్ చేయకుండా అని చెప్తామన్నమాట. నెక్స్ట్ ప్రొవిజన్స్ ఫర్ పంచాయతీ యాక్ట్ 1996 మనం చూసినట్లయితే గ్రామ సభ కానీ ఆర్ పంచాయత్స్ కానీ మనం చూసినట్లయితే ఈ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ అనేది ఎఫెక్టెడ్ బై సచ్ ఒకవేళ ఒక షెడ్యూల్ ట్రైబ్ ఉందనుకోండి, ఒక దగ్గర ఒక ట్రైబ్ అనేది ఈ ఫారెస్ట్లో నివసిస్తుంది. సో గవర్నమెంట్ కానీ వేరే ప్రైవేట్ మైనర్ కానీ వచ్చి వాళ్ళని అక్కడ నుంచి తొలగించి మైనింగ్ చేసుకోవాలి నేను వాళ్ళని అక్కడ నుంచి పంపించేస్తే ఏమవుతుంది, రీహాబిలియేట్ అంటే వాళ్ళకి అక్కడ నివాసం ఏదైతే ఉందో ఈ పంచాయతీ రాజ్ ప్రకారం, ఈ పంచాయతీ యాక్ట్ ప్రకారము వాళ్ళకు వేరే వసతులు అనేవి ఖచ్చితంగా కల్పించాలి. అంటే ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం వాళ్ళని అక్కడ నుంచి పంపించేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మంచి వసతులు కల్పించాలి అనేది మనకు ఈ యాక్ట్ కింద వాళ్ళకు వసతులు కల్పించాలని గవర్నమెంట్ చెప్తుందన్నమాట. సో కమిషన్ కానీ చూసినట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ మనకు 2004
4లో సెటప్ అయింది ఆర్టికల్ అమెండ్మెంట్ 338 ఆర్టికల్ అమెండ్మెంట్ని బట్టి. ఓకే, అమెండ్మెంట్ అయిన తర్వాత మనం చూసినట్లయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ సెపరేట్ అయిపోయాయి. సో ఇందులో మనం చైర్పర్సన్ ఎవరెవరిని చూస్తామో, ఒక చైర్పర్సన్ని, వైస్ చైర్పర్సన్ని అండ్ 3 అదర్ మెంబర్స్ని చూస్తాము. ఎస్పెషల్లీ ఇందులో ఏంటంటే అట్లీస్ట్ ఒక విమెన్ మెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఒక ఆడ మనిషి అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్తాము. నెక్స్ట్ వీళ్ళ టర్మ్ ఒకసారి మనం చూసినట్లయితే షెడ్యూల్ ట్రైబ్కు కానీ కమిషన్కు కానీ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ కానీ మనం చూసినట్లయితే 3 years టర్మ్ ప్లాన్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా 3 years ఉంటుంది. ప్లస్ వీళ్ళేంటి 2 times మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అంటే 2 times తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ మెంబర్స్ ఎలిజిబుల్ కాదు, ఖచ్చితంగా వేరే మెంబర్స్ అయితే రావాలి. వీళ్ళ ర్యాంకింగ్ అని చూసినట్లయితే మనము యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకింగ్ ఉంటుంది. ఎవరికి? ఈ చైర్పర్సన్కి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటుంది. వైస్ చైర్పర్సన్కి ఏంటి? MOS అంటాం, అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్. అంటే నెక్స్ట్ టు ద మినిస్టర్, ఎవరైతే ఈ మినిస్టర్స్ ఉంటారో స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ, నెక్స్ట్ టు దట్ మినిస్టర్ ఏం చెప్తాం మనం? మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అని చెప్తాము. ఆ ర్యాంకింగ్ మనకు వైస్ చైర్పర్సన్కి ఉంటుంది. నెక్స్ట్ అదర్ మెంబర్స్ కానీ చూసినట్లయితే సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్తామన్నమాట. అంటే సెక్రటరియర్ అంటే ఒక IAS ఆఫీసర్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా ఈ అదర్ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది అని చెప్తాము. అండ్ మోస్ట్లీ అదర్ మెంబర్స్ కూడా IAS ఆఫీసర్సే ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ వీళ్ళేంటి 2 terms అంటే మళ్ళీ ఎలిజిబుల్ కాదని చెప్తాము. మరి డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఏంటి ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ అంటే? ఒకటి ఇన్వెస్టిగేట్ చేస్తుందన్నమాట, మానిటర్ చేస్తుంది ఏవైతే ఇష్యూస్ ఉన్నాయని. నెక్స్ట్ కంప్లైంట్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ ప్లానింగ్ ప్రాసెస్, ఎకనామిక్ డెవలప్మెంట్కు పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? రిపోర్ట్స్ తయారు చేస్తుంది ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయడానికి యాన్యువల్లీ. నెక్స్ట్ ఏంటి? ఆ రిపోర్ట్స్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్, స్టేట్ కానీ యూనియన్ గవర్నమెంట్ కానీ లాస్ ఫామ్ చేయడానికి అండ్ వెల్ఫేర్ మెకానిజం డెవలప్మెంట్కి అవి యూజ్ చేస్తుంది ఆ రిపోర్ట్స్ అని చెప్తాము. సో సేమ్ డ్యూటీస్ అండ్ ఫంక్షన్సే చూడండి, షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ సేమ్ ఇవే డ్యూటీస్ మనం ఇందాక కూడా చదువుకున్నాము. సేమ్ మనము ఇప్పుడు విమెన్కి కూడా చూస్తామన్నమాట. చూడండి, బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ విమెన్కి కూడా చూస్తాము. సో బ్యాక్వర్డ్ క్లాస్ కానీ మనం చూసినట్లయితే ఆర్టికల్ 15, 16, 17, 21 ఇవన్నీ కూడా మనం ఏంటి రెగ్యులర్గా మనకు వచ్చే యాక్ట్స్, ఖచ్చితంగా వచ్చే యాక్ట్స్ అని చెప్తాము. ఆర్టికల్ 15 కానీ మనం ఇప్పుడు చూసినట్లయితే ఇది ఏం చెప్తుంది మనకు? ఆర్టికల్ 15 ఇది మనకు సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాక్వర్డ్ క్లాస్కు రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా వీళ్ళను డిస్క్రిమినేట్ చేయొద్దు, ఎంపవర్ చేయాలి. ఇది ఒక స్పెషల్ ప్రొవిజన్, ఎంపవర్ చేస్తుందన్నమాట. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇంక్లూడింగ్ ఏంటి? ప్రైవేట్ కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో అది వెదర్ గవర్నమెంట్ ఎయిడ్ చేస్తుంది అంటే గవర్నమెంట్ వాళ్ళకు ఫైనాన్షియలీ సపోర్ట్ చేసినా చేయకున్నా కూడా వీళ్ళకు ఈ ఆర్టికల్ 15 clause 4 ప్రకారము ఈ ఎడ్యుకేషన్లో ఎలాంటి అడ్మిషన్ ఇవ్వడంలో వీళ్ళకు ఎలాంటి లోపం అనేది జరగకూడదు అనేది చెప్తుందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 15 clause 5 ఏం చెప్తుంది మనకు? స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయాలి ఈ బ్యాక్వర్డ్ క్లాస్కి అండ్ దేంట్లో? ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో. ఓకే, వెదర్ ఎయిడెడ్ ఆర్ నాన్ ఎయిడెడ్. అంటే ఇందాక చూడండి ఇది గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, ఇదేంటి ఓన్లీ ప్రైవేట్కు చెప్తుందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? clause 4 అంటే మనకు ఈ పబ్లిక్ సెక్టార్లో మనకు రిజర్వేషన్ అనేది ఓపెనింగ్స్ అనేవి ఉండాలి అని చెప్తుందనమాట. సో 16 clause A ఏంటి? మనకు ప్రమోషన్ అనమాట. 16 clause B ఏంటి? మనకు ఒకవేళ ఏవైనా సీట్స్ మిగిలిపోయాయి అనుకోండి, ఒకవేళ గవర్నమెంట్లో సీట్స్ మిగిలిపోయాయి, రిజర్వేషన్ అయిన కేటగిరీలో సీట్స్ మిగిలిపోతే దాన్ని గవర్నమెంట్ ఏం చేయాలి? వేరే దాంట్లో ఫిల్అప్ చేసుకోవచ్చు. అది 50% రిజర్వేషన్ కాకుండా కూడా, అంటే వేరే వాళ్ళకు కూడా ఆ సీట్స్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 17 ఏంటి? అన్టచబిలిటీ. మనం ఆల్రెడీ చూసాము అన్టచబిలిటీకి. నెక్స్ట్ ఆర్టికల్ 21 ఏంటి మనము చెప్తాము? 21 ఈజ్ మనకు ఫ్రీ, ఈ ఏదైతే 6 నుంచి 14 years ఏజ్ మధ్యలో ఏవైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది, కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అని మనకు చెప్తాము. సో ఈ ఎడ్యుకేషన్లో భాగంగా బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే కమ్యూనిటీకి పిల్లలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ డిప్రైవ్ అవ్వకూడదు, ఖచ్చితంగా వాళ్ళకు ఈ ఆర్టికల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 24 ఏం చెప్తాము? చిన్న పిల్లల్ని ఏదైతే లేబర్గా ఫ్యాక్టరీస్లోను ఇండస్ట్రీస్లోను యూజ్ చేసుకుంటారో ఇది ప్రొహిబిట్ చేస్తుందన్నమాట అండర్ ఏజ్డ్ పిల్లల్ని. నెక్స్ట్ మనము డైరెక్టివ్ DPSP కానీ మనం చూసినట్లయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మనకు ఆర్టికల్ 46 అనేది ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. దేనికి? ప్రమోటింగ్
ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ వీకర్ పార్ట్స్ ఆఫ్ పాపులేషన్ అనమాట. సో వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయొద్దు అని. సో సేమ్ ఆర్టికల్ మనము ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీకి చూసాము. ఇప్పుడు ముగ్గురికి చూసాము. నెక్స్ట్ ప్రొవిజన్స్ ఏంటి, మనము అదర్ ప్రొవిజన్స్ చూసినట్లయితే ఆర్టికల్ 333 అండ్ ఆర్టికల్ 340. 333 ఏంటి, మనకు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది మనకు వచ్చింది, ఈ సపరేట్ ఫామ్ అయింది అని చెప్పాము. సో 102nd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకు 2018లో ఏమైంది, సపరేట్ కమిషన్ అనేది ఫామ్ అయింది. ఎందులో నుంచి మనకు షెడ్యూల్ కాస్ట్ నుంచి దీన్ని సపరేట్ చేయడం జరిగింది కదా. సో ఇదేంటి మనకంటే ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అనమాట. ఇందాక మనం చూసినవి రెండు కాన్స్టిట్యూషనల్ బాడీస్, కానీ ఇది మాత్రం ఏంటి, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇట్స్ ఎ స్టాచ్యుటరీ బాడీ. సో ఎన్సీబీసీ అనేది ఏంటి, స్టాచ్యుటరీ బాడీ అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 340 ఏం చేస్తుంది, ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట. బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకొని రిపోర్ట్ చేసి గవర్నమెంట్కి అండ్ అంటే గవర్నర్కి అండ్ ప్రెసిడెంట్కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తుందని చెప్తాము. సో 338B అండ్ 342A ఏ ప్రకారం వచ్చాయి మనకి, ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అంటే 102nd అమెండ్మెంట్ యాక్ట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చాయి అని చెప్తాము. నెక్స్ట్ దీనికి పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎన్సీబీసీ నుంచి వచ్చిందని చెప్తాము. ఓకే, ఈ పాయింట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో మనకు కమిషన్స్ కానీ చూసినట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ కాస్ట్. సో అందులో మనం ఏవైతే కమిషన్ ఫామ్ అయిందో అది ఏ రకంగా మనకు ఫామ్ అయింది అంటే మనం 2 కమిషన్స్ చెప్పుకోవచ్చు అనమాట, ఫేమస్ కమిషన్స్. ఒకటి కేల్కర్ కమిషన్ అండ్ ఇంకోటి బీపీ మండల్ కమిషన్ అని. సో ఒకవేళ మనకు ఆప్షన్స్లో కానీ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చి కేల్కర్ కమిషన్ కానీ బీపీ మండల్ కమిషన్ కానీ దేనికి సంబంధించింది అంటే మనము బ్యాక్వర్డ్ కాస్ట్కి సంబంధించింది అని చెప్తామన్నమాట, రిపోర్ట్స్ దేనికి సంబంధించి. సో మండల్ కమిషన్కు బట్టి మనము ఫేమస్ కేసు మనకు సుప్రీంకోర్టు ఒకటి ఇవ్వడం జరిగింది. మనము ఇందిరా షాన్వి కేసు అని చెప్తాము. 50%కి మించి మనకు రిజర్వేషన్ అనేది, క్యాప్ అనేది 50% ఉండాలి అని ఏదైతే మనకు తీర్పు వచ్చిందో అది ఈ కేసు వల్లనే వచ్చిందని చెప్తాము. నెక్స్ట్ ఈ స్టాచ్యుటరీ బాడీ అని చెప్పాము. ఓకే, నెక్స్ట్ ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది స్టాచ్యుటరీ బాడీ. మనకు ఇది 1993 నుంచి ఇప్పటిదాకా 2016 దాకా మనం చూసినట్లయితే 7 times ఈ కమిషన్ అనేది రీకాన్స్టిట్యూట్ అవ్వడం జరిగింది. ఓకే, 7 సార్లు దాన్ని రీకాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో రికమెండేషన్ కానీ మనం చూసినట్లయితే ఈ కమిషన్ రికమెండేషన్స్ ఏమిచ్చింది మనకు అంటే, ఈ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఏదైతే ఉందో అది 3 categories చెప్తాము. ఒకటి బ్యాక్వర్డ్, ఇంకోటి వెరీ బ్యాక్వర్డ్, ఇంకోటి ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ అని చెప్తాము. సో ఓవరాల్గా మనము ఈ 5013 బ్యాక్వర్డ్ కాస్ట్ అనేవి మనం చూస్తామని చెప్తుందన్నమాట కమిషన్. 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 ప్రకారం ఏమైంది అంటే మనకు ఈ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్కి రైట్స్ డిఫెండ్ చేయడానికి మనకు ఈ ఎన్సీబీసీ అనేది ఎక్కువగా లోవర్ ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది, లోవర్ క్లాస్ వాళ్ళకు ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది అని చెప్తాము. సో ప్రెసిడెంట్ల అప్రూవల్ తీసుకోవడం జరిగింది అండ్ కాన్స్టిట్యూషనల్ స్టాండింగ్ అనేది కూడా దీనికి ఇవ్వడం జరిగింది, ఈ బాడీకి కాన్స్టిట్యూషనల్ స్టాండింగ్ ఇవ్వడం జరిగింది అని చెప్తాము 2018 నుంచి. ఓకే, నెక్స్ట్ కమిషన్ కానీ మనం చూసినట్లయితే ఓకే, ప్రజెంట్ కమిషన్ 8th కమిషన్ మనం చూసాము. ఓకే, 8th కమిషన్ ఎన్ని కమిషన్స్ జరిగాయి మనకు ఎన్సీబీసీలో కమిషన్ ఇంతవరకు అంటే 8 జరిగాయి అని చెప్తాము. ఓకే, చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ అండ్ 3 members. ఓకే, తర్వాత ఏంటి, వీళ్ళు ఈ నోటిఫై చేసేది ఎవరు, వీళ్ళకు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్తాము. మనకి హెడ్ క్వార్టర్స్ కానీ చూసినట్లయితే ఢిల్లీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఫర్ ఉమెన్ కానీ మనం చూసినట్లయితే ఉమెన్కి ఆర్టికల్ 14, 15, 15(3), 16, 23, 14 మనం చూసినట్లయితే 14 గురించి మనం ఏం చెప్తామంటే ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ కూడా గురించి మనము ఆర్టికల్ 14లో చెప్పుకుంటాం అనమాట. సో బీఇట్ విమెన్ ఆర్ బీఇట్ మెన్ ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఓకే, ఈక్వల్ జస్టిస్ అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అని మనం ఒకటి చెప్తామన్నమాట, అది మనము ఆర్టికల్ 14లో చూస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ 15లో ఏం చెప్తాం, ఈక్వల్ ఆపర్చునిటీ అని చెప్తాము. సో అందులో కూడా ఏంటి, మనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్ అండ్ సెక్స్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 15 Clause 3లో ఏం చెప్తాము, డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అది జరగదు, స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి విమెన్కి ప్రొవైడ్ చేయాలి అని చెప్తాము. ఆర్టికల్ 16లో మనము పబ్లిక్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆపర్చునిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ సిటిజన్స్, అవి మనము ఆర్టికల్ 16లో చూస్తాము. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ. ఓకే,
నెక్స్ట్ ఆర్టికల్ 23 కానీ మనం చూసినట్లయితే హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్, అంటే ఇప్పుడు మనం ఇది విమెన్కి రిలేటెడ్గా అప్లై చేసుకోవాలన్నమాట ఆర్టికల్ని. నెక్స్ట్ ఆర్టికల్ 39 మనం చూస్తాము. ఆర్టికల్ 39 ఎలా హెల్ప్ చేస్తుంది విమెన్కి? లైవ్లీహుడ్కి పాలసీస్ గవర్నమెంట్ ఏం చేయాలి? స్టేట్ షెల్ బి డైరెక్టెడ్, అంటే స్టేట్ గవర్నమెంట్ ఏంటి ఖచ్చితంగా విమెన్కి సంబంధించి లాస్ అనేవి తీసుకురావాలి, పాలసీస్ అనేవి తీసుకురావాలి వాళ్ళ లైవ్లీహుడ్కి సంబంధించి అని చెప్తుంది అనమాట. ఆర్టికల్ 39D అని చెప్తుంది ఈక్వల్ వర్క్ పే. సో ఇప్పుడు ఇద్దరు సమానంగా పనిచేసినప్పుడు వాళ్ళకిద్దరికి కూడా సమానంగా శాలరీస్ అనేవి ఇవ్వాలి అని ఆర్టికల్ 39D చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 42 ఏం చెప్తుంది? హ్యూమన్ కండిషన్స్, మంటి కండిషన్స్ అనేవి, ఎస్పెషల్లీ ఈ మెటర్నిటీ లీవ్ ఏవైతే ఉంటుందో ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్, సో ఈ మెటర్నిటీ లీవ్ ఖచ్చితంగా ఇవ్వాలి అని ఈ మెటర్నిటీ వర్క్కి సంబంధించిన కండిషన్స్ మనకు ఆర్టికల్ 42లో ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ 51 మనం క్లాజ్ ఏ సబ్ క్లాజ్ ఈ కానీ మనం చూసినట్లయితే ఇది డెరోగేటరీ ప్రాక్టీసెస్ అగేన్స్ట్ విమెన్, అంటే ఏవైతే ఈ సెక్షువల్ హరాస్మెంట్ కింద ఏవైతే ఉన్నాయో ఆ డెరోగేటరీ ప్రాక్టీసెస్ వాటిని మనము ఈ ఆర్టికల్ కింద డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఆర్టికల్ 300 క్లాజ్ ఏ మనం చూసినట్లయితే రైట్ టు ప్రాపర్టీ టు ఉమెన్, అంటే ఖచ్చితంగా ఆడవారికి ఏదైతే ఆస్తులకు సంబంధించి హక్కులు ఉన్నాయో, ఇన్హెరిటెన్స్కి సంబంధించిన హక్కులు ఉన్నాయో అది వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 73 అండ్ 74 అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఏం చెప్తుంది? 1/3 సీట్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీస్లో, పంచాయతీస్లో ఖచ్చితంగా అందులో విమెన్కి, పంచాయతీకి అండ్ మున్సిపల్ బాడీస్కి విమెన్కి ఇవ్వాలి అని చెప్తుంది. సో ఇప్పుడు మనము ఇంతవరకు ఎస్సీ ఎస్టీకి రిలేటెడ్ ఏవైతే మనము సీట్స్ డిస్కస్ చేసామో, లైక్ ఎస్సీ ఎస్టీకి వీళ్ళకేమో 83 సీట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అండ్ వీళ్ళకి 43 సీట్స్ ఖచ్చితంగా, 47 సీట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అని. సో ఇందులో కూడా ఏంటి? విమెన్ రేషియో అనేది ఉండాలి. ఓకే, ఇందులో కూడా విమెన్ రేషియో ఉండాలి అని అనమాట. సో కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఫర్ చిల్డ్రన్ ఇప్పుడు మనం చూసినట్లయితే చిల్డ్రన్ మనము ఆర్టికల్ 1551 మనం చూస్తాము. ఇదేంటి 1551 మనకు అగేన్స్ట్ రేస్, రిలీజన్ అండ్ సెక్స్ మనము ఇదేం చేస్తుంది? చిల్డ్రన్ అండ్ విమెన్ని ప్రొహిబిట్ చేస్తుంది అనమాట, డిస్క్రిమినేషన్ చేయొద్దు వీళ్ళను అని. నెక్స్ట్ ఆర్టికల్ 21 ఏంటి? ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. ఆర్టికల్ 24 ఏంటి? పిల్లలు 14 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉండే పిల్లల్ని పనిలో పెట్టుకోవద్దు. ఒకవేళ పెట్టుకున్నా కూడా హజార్స్ పని ఉండకూడదు అనమాట. ఒకవేళ పెట్టుకున్న వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాతనే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలు ఎవరైనా చేస్తుంటే అప్పుడు మాత్రమే వాళ్ళకి హెల్ప్ చేయాలి. హజార్డస్గా ఉండకూడదు అది కూడా అనమాట. అంటే పేలుడు పదార్థాలకు సంబంధించి, కెమికల్కి సంబంధించి పనిలో వాళ్ళు ఉండకూడదు అని చెప్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 39F సబ్ క్లాజ్ ఎఫ్ మనం చూసినట్లయితే హెల్తీ కండిషన్స్ అనేవి వీళ్ళకు ప్రొవైడ్ చేయాలి. ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్ మనకు హెల్తీ కండిషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అని ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 45 మనం చూసినట్లయితే ఈ చైల్డ్హుడ్ కేర్, ఎస్పెషలీ ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ బిలో 6 ఇయర్స్ ఏజ్ వరకు, అంటే మనము ఏవైతే ఐసిడిసి స్కీమ్, ఏదైతే ఐసిడిఎస్ స్కీమ్, మనము ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో ఐసిడిఎస్ స్కీము, ఈ స్కీమ్ కింద మనకు ఈ ఆర్టికల్ 45 అనేది ఈ స్కీమ్ వచ్చింది. ఈ ఆర్టికల్ 45 నుంచి మనకి ఈ స్కీమ్ని తయారు చేశారని మనం చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 243G. ఆర్టికల్ 243G ఏం చెప్తుంది? చైల్డ్ కేర్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఎస్పెషల్లీ ఏంటి, మనము 243G అనేది మనము పంచాయతీ రాజ్ కింద మనం చెప్పుకున్నాం కదా. సో ఈ మనం చూసినట్లయితే షెడ్యూల్ 11 మనకు పంచాయతీ, షెడ్యూల్ 12 మనకు మున్సిపాలిటీ. సో షెడ్యూల్ 11లో ఏంటి, ఐటమ్ నెంబర్ 25 మనకి ఏం చెప్తుంది? చైల్డ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఇన్స్టిట్యూషనలైజ్డ్ చైల్డ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇది దేని కిందకి? పంచాయతీస్ కిందకి వస్తుందని చెప్తాము. సో పంచాయతీ రాజ్ వాళ్ళు కూడా పిల్లలకు సంబంధించి మంచి ప్రొవిజన్స్ తీసుకోవాలి అని చెప్తుందనమాట. మరి లెజిస్లేషన్స్ కానీ మనం చూసినట్లయితే హిందూ అడాప్షన్ యాక్ట్ అనేది మనం ఒకటి చూస్తాము, 1956 యాక్ట్. దీనివల్ల ఏంటి, ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ ఇద్దరికి కూడా సక్సెషన్ మ్యాటర్స్, అంటే ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉంటుందో, ప్రాపర్టీస్ అనేవి, తరతరాల నుంచి ఆస్తులు అనేవి ఇద్దరికి సమానంగా పంచాలి అని చెప్తుందనమాట. నెక్స్ట్ ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1994. ఇదేం చెప్తుందంటే మనకు ఈ ఏదైతే లింగ నిర్ధారణ పరీక్షలు ఏవైతే ఉంటాయో తల్లి కడుపులో ఉండగానే, సో ఆ పరీక్షలు చేసి ఒకవేళ అమ్మాయి అయితే తనని చంపేయడం జరుగుతుంది అబ్బాయి కావాలి అనే ఉద్దేశంతో. సో ఈ ఏదైతే ఉందో దాన్ని స్ట్రిక్ట్లీ ప్రొహిబిట్ చేస్తుందన్నమాట ఈ యాక్ట్ అనేది. సో దీనివల్ల ఏమవుతుంది, చైల్డ్ రైట్స్, జన్మించకున్నా కూడా ఆ చైల్డ్ రైట్ అనేది, ఆ జీవించే హక్కు అనేది ఆ బిడ్డకు ఉంటుంది. కాబట్టి ఈ రైట్ అనేది హెల్ప్ చేస్తుంది ఆ బిడ్డకు అని చెప్తాము. నెక్స్ట్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్
1956 ఒకటి చెప్తాము. సో దీనివల్ల ఏంటి, సెక్షువల్లీ ఎక్స్‌ప్లాయిటివ్ చేస్తున్నారు ఎవరైతే చిన్నపిల్ల వయసు నుంచే ప్రాస్టిట్యూషన్‌కి తీసుకెళ్తున్నారో ఈ యాక్ట్ అనేది ప్రొహిబిట్ చేస్తుందన్నమాట దాన్ని. ఈ యాక్ట్ అనేది వాళ్ళకి సహాయపడుతుందని చెప్తాము. నెక్స్ట్ చైల్డ్ లేబర్ యాక్ట్. సో ఏదైతే బాల కార్మికులు ఉన్నారో వాళ్ళకు ఈ యాక్ట్ అనేది హెల్ప్ చేస్తుందన్నమాట. దేనికి ప్రొహిబిట్ చేసి, అంటే 14 ఇయర్స్ ఏజ్ అంటే తక్కువ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒకవేళ 14 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు 14 ఇయర్స్ నుంచైనా వాళ్ళు ఒకవేళ చేయాలనుకున్న జాబ్ హజార్డస్ ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళు చేయకూడదు అనమాట, వాళ్ళను అందులో పెట్టరనమాట. నెక్స్ట్ జూవెనైల్ జస్టిస్ యాక్ట్ ఏం చేసింది మనకు, ఈ ప్రాపర్ ఎవరైతే ఆల్రెడీ కమిటెడ్ అఫెన్స్ ఎవరైతే కమిట్ చేస్తుంటారో, ఒకవేళ తెలియక పిల్లలు ఎవరైనా కమిట్ చేస్తుంటే వాళ్ళకు మంచి కౌన్సిలింగ్ అనేది, రీహాబిలిటేషన్ అనేది ఈ యాక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట, జూవెనైల్ జస్టిస్ యాక్ట్. ఇంకా మనం ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ కానీ మనం చూసినట్లయితే ఏమున్నాయి, ఎన్సిపిసిఆర్ అని ఒకటి చెప్పుకుంటాము, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది ఒకటి చెప్పుకుంటాము. ఓకే, ఇదేంటి మనకు స్టాచ్యుటరీ బాడీ. దేని కింద ఉంటుంది, విమెన్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద మనం ఈ యాక్ట్ని చూస్తాం, ఈ కమిషన్ని చూస్తామన్నమాట. ఇంకా మనం కారా అని ఇంకొకటి చెప్తాం. కారా అంటే సెంటర్ ఫర్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అని ఒకటి చెప్తాం. ఇదేంటి, మనం ఒకవేళ ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలనుకోండి, వాళ్ళు కారా కిందనే వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ వాళ్ళు ఇది కారా ఏంటి, ఇంటర్ కంట్రీ కూడా, అంటే బయట కంట్రీ వాళ్ళు కూడా లైక్ అమెరికన్స్ కానీ ఆఫ్రికన్స్ కానీ వచ్చి మన ఇండియాలో పిల్లల్ని దత్తత తీసుకుంటారనమాట. దేని ప్రకారము ఈ యాక్ట్స్ అనేవి దేని కింద, ఏ బాడీ కింద అంటే కారా కిందనే అనమాట. సో ఇంకొకటి హేగ్ కన్వెన్షన్ అని ఒకటి చెప్తాము. సో హేగ్ కన్వెన్షన్ అనేది మనం ఒకవేళ ఎగ్జామ్లో ఇచ్చినట్లయితే, హేగ్ కన్వెన్షన్ దేని గురించి, మనము చిల్డ్రన్స్ గురించి, ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ గురించి మనకు హేగ్ కన్వెన్షన్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ మైనారిటీస్ కానీ మనం డిస్కస్ చేసినట్లయితే, మైనారిటీస్ ఆర్టికల్ 14, 15. సో 14లో మనం ఏం చెప్తాము, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, అంటే లా ముందర ప్రతి ఒక్కరూ సమానమే. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 15 క్లాజ్ 1 అండ్ క్లాజ్ 2 రెండు కన్నా మనం చూసినట్లయితే, రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి డిస్క్రిమినేషన్ చేయొద్దు. ఆర్టికల్ 15 క్లాజ్ 4, ఎనీ ప్రొవిజన్స్ ఈ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ని మీరు డిస్క్రిమినేట్ చేయొద్దు. సో ఇందులో కూడా ఏంటి, ప్రతి ఒక్క ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా చూడండి సిమిలర్ ఆర్టికల్స్ మనం చదువుతున్నాము అప్పటి నుంచి. సో ఆర్టికల్ 16 క్లాజ్ 1 క్లాజ్ 2 అని మనం చూసినట్లయితే, ఈక్వల్ ఆపర్చునిటీస్. దేంట్లో మనం ఎంప్లాయ్మెంట్లో అని చెప్పొచ్చు అనమాట, ఎంప్లాయ్మెంట్లో ఈక్వల్ ఆపర్చునిటీస్. సో క్లాజ్ 4 ఏం చెప్తుంది, రిజర్వేషన్ అనేది ఇవ్వాలి. సో అందులో కూడా మైనారిటీ రిజర్వేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 25 క్లాజ్ 1 ఏం చెప్తుంది మనకు, పబ్లిక్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాలి, ప్రాక్టీస్ ఎ పబ్లిక్ ఆర్డర్ ఇన్ ద కేస్ ఆఫ్ రిలీజియన్. సో రిలీజియన్కి సంబంధించి వీళ్ళకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయ్యే రైట్ ఏంటి, ఆర్టికల్ 25 క్లాజ్ 1 అని చెప్తాము, 25 క్లాజ్ 1. సో దీని ప్రకారం ఇంకా కూడా మనం చూసినట్లయితే ఏంటంటే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా వీళ్ళని కాపాడుకోవడానికి, లైక్ మనకి ఇప్పుడు ఏదైతే ఈ పాఠశాలలు కానీ ఏమంటాము వేద గురుకులాలు కానీ ఇవన్నీ కూడా ఏంటి, ఈ ఆర్టికల్స్ కిందికి వస్తాయన్నమాట. లైక్ మద్రసా కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే వాళ్ళ రిలీజియన్ని కాపాడుకోవడానికి ఈ మైనారిటీస్ కింద మనము ఈ లాస్ అనేవి, ఈ ఆర్టికల్స్ అనేవి యూజ్ అవుతాయని చెప్తాము. నెక్స్ట్ ఆర్టికల్ 26 దేనికి ఉంది మనకు, మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్. ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాటిని మెయింటైన్ చేయడానికి, చారిటీకి, ఓకే, గవర్నమెంట్ కూడా వాళ్ళకు ఫండింగ్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ 27 ఏంటి, వీళ్ళు ట్యాక్సెస్ అనేవి పే చేయాల్సిన అవసరం లేదనమాట. ప్రొహిబిషన్ అగేన్స్ట్ కంపల్సరీ ట్యాక్స్. ఏదైతే మనకు ట్యాక్స్ అనేది ఉంటుందో, ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్క దగ్గర నుంచి తీసుకుంటుంది, కానీ మైనారిటీస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ప్లస్ వాళ్ళని డెవలప్ చేయడానికి ఏం చేస్తుంది, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ట్యాక్స్ అనేది తీసుకోదన్నమాట ఈ ఆర్టికల్ ప్రకారము. నెక్స్ట్ ఆర్టికల్ 29 క్లాజ్ 1 మనం చూసినట్లయితే ఏంటి, కన్జర్వేషన్. దేనికి, ఇప్పుడు లాంగ్వేజ్కి. ఓకే, ఆర్టికల్ 29 క్లాజ్ 1. ఆర్టికల్ 29 క్లాజ్ 2 ఏం చెప్తుంది మనకు, సేమ్ ఎవరినే కానీ ఈ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఈ రిలీజన్కి సంబంధించిన వాళ్ళు అని డిస్క్రిమినేషన్ చేయకూడదు. డినయల్ ఆఫ్ అడ్మిషన్ అనేది ఎక్కడే కానీ చేయొద్దు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో. సో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లోనూ, ప్రతి ఒక్క యూనివర్సిటీలోనూ, కాలేజ్లో కానీ ఈ లా ప్రకారం, ఈ ఆర్టికల్ ప్రకారము వీళ్ళకు పవర్ ఉంటుందన్నమాట అక్కడ సీట్ తెచ్చుకోవడానికి. నెక్స్ట్ ఆర్టికల్ 30 క్లాజ్ 1 ఏం చెప్తుంది, లింగ్విస్టిక్ మైనారిటీస్కి ఇన్స్టిట్యూట్స్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్తుంది. 30 క్లాజ్ 2 ఏం చెప్తుంది,
గవర్నమెంట్ నుంచి ఎయిడ్ అనేది తీసుకోవచ్చు. డిస్క్రిమినేషన్ అనేది లేకుండా గవర్నమెంట్ అనేది ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు ప్రొవైడ్ చేయాలి ఫండ్ అనేది చెప్తుంది. ఆర్టికల్ 38 క్లాస్ 2 ఏం చెప్తుంది మనకు? ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు, అందులో కూడా ఇన్ఈక్వాలిటీస్ అనేది ఉండకూడదు, ఆపర్చునిటీస్ అందరికీ ఇవ్వాలని చెప్తుంది. ఆర్టికల్ 46 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆర్టికల్ 347 ఏంటి మనకు? ఒక స్పెషల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఒకవేళ ఒక పర్టికులర్ లాంగ్వేజ్ ఒక దగ్గర మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళకు స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకొని గవర్నమెంట్ వాళ్ళకు ఆ లాంగ్వేజ్ డెవలప్ అవ్వడానికి గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. అంటే అది కనుమరుగైపోకుండా ఆ భాష అనేది కాపాడాలి గవర్నమెంట్ అని చెప్తుందన్నమాట ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ 350A ఏం చెప్తుంది? ప్రైమరీ లాంగ్వేజ్లోనే ఖచ్చితంగా గవర్నమెంట్ లాంగ్వేజ్లోనే వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ 8 years వరకు కానీ ఖచ్చితంగా మదర్ టంగ్ లాంగ్వేజ్లోనే వాళ్ళకు చెప్పడం జరగాలి, ఈ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరగాలి అని చెప్తుందనమాట. సో దీన్ని బట్టి ఏమవుతాం, ఇది దేనికి అంటే మైనారిటీస్ మనం ఎలా గుర్తిస్తాం? వాళ్ళ రిలీజియన్తోనే, వాళ్ళ రిలీజియన్కు సంబంధించి వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్ని కాపాడితే ఆటోమేటిక్గా రిలీజియన్ని కూడా కాపాడుకోవచ్చు అని అర్థం అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 350B ఏం చెప్తుందంటే స్పెషల్ ఆఫీసర్ అనే అతను అపాయింట్మెంట్ అవ్వాలి, ఈ లింగ్విస్టిక్ మైనారిటీస్కి సంబంధించి ఒక ఆఫీసర్ ఉంటారని చెప్తుంది. నెక్స్ట్ డిసేబిలిటీస్కి సంబంధించి మనం చూసినట్లయితే డిసేబిలిటీస్కి సో ప్రియంబుల్లో ఉంటుంది, ఫండమెంటల్ రైట్స్లో కానీ డిపిఎస్పిలో కానీ మనము ఈ డిసేబిలిటీ అనేది మనం సపరేట్గా మనం తీసుకోవద్దు ఈ సెక్షన్ని. దీన్ని ఎప్పుడు తీసుకుందామంటే ఫర్దర్ ఇంకా కూడా చెప్తాను. సో ఈ డిసెబిలిటీ సెక్షన్ మనకి ఇంతవరకు ఏవైతే మనం ఆల్రెడీ చదువుకున్నామో ఆర్టికల్స్ అన్నీ కూడా లైక్ 15 కానీ 16 కానీ 14 కానీ 19 కానీ 29 కానీ 30 కానీ ఇవన్నీ కూడా వీళ్ళకు కూడా అప్లికబుల్ ఉంటాయి. కానీ స్పెషల్ ప్రొవిజన్స్ కింద మనం ఒకసారి డీటెయిల్గా చూసినట్లయితే ప్రియంబుల్లో ఏముంది మనకు? ఈక్వల్ జస్టిస్ అది ఎకనామికల్గా కానీ పొలిటికల్గా కానీ అన్నిట్లోనూ ఈక్వల్ జస్టిస్ అని చెప్తామన్నమాట. వీళ్ళను అంటే డిసేబుల్డ్ ఉన్నారు ఒక పర్సన్, సో ఫర్ సపోజ్ ఒక పర్సన్కి డిసేబిలిటీ అనేది మనము ఫిజికల్లీ చెప్పచ్చు, మెంటలీ చెప్పచ్చు. ఓకే, ఫిజికలీ కానీ మెంటలీ కానీ 2 రకాలుగా మనం డిసేబిలిటీ చెప్పచ్చు అనమాట. సో ఈ ఫిజికలీ ఎవరైతే డిసేబుల్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళు ఎకనామికల్గా కాను పొలిటికల్గా కాను వీళ్ళు డిప్రైవ్ అవ్వకూడదు. అంటే వీళ్ళ దగ్గర మనీ లేదని కాను లేకుంటే వీళ్ళు డిసేబుల్డ్ ఉన్నారు కాబట్టి వీళ్ళు సంపాదించలేరనో లేకుంటే రాజ్యాన్ని నడపలేరనో వీళ్ళను డిస్క్రిమినేట్ చేయకూడదు అని అనమాట ఈ పాయింట్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ కానీ మనం చూసినట్లయితే ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ అవైలబుల్ టు డిసెబిలిటీస్ పీపుల్. నెక్స్ట్ ఏంటి డిరైవ్డ్ ప్రిన్సిపల్స్ మనం చూసినట్లయితే మనకు ఈ ఆర్టికల్ 41 ఏం చెప్తుందంటే స్టేట్ ఏం చేయాలి? ఎఫెక్టివ్ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయాలి. దేనికి? రైట్ టు వర్క్ కానీ ఎడ్యుకేషన్ కానీ పబ్లిక్ అసిస్టెన్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్ సిక్నెస్ అండ్ డిసెబిలిటీ అనేది మనకు. సో స్టేట్ అనేది ఏం చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రొవిజన్స్ క్రియేట్ చేయాలి వీళ్ళందరికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి. అందులో మనకు ఆర్టికల్ 41లో ఏంటి? డిసేబిలిటీ కూడా మెన్షన్ అయిందనమాట. ఆర్టికల్ 46 ఏంటి? ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయాలి, అది బీ డిసేబుల్డ్ కానీ ఎవరైనా కూడా కానీ. నెక్స్ట్ ఆర్టికల్ మనము షెడ్యూల్స్లో కానీ చూసినట్లయితే ఇది మనకు డిసేబిలిటీ ఎందులో వచ్చిందంటే డిసేబిలిటీ అనేది మనము స్టేట్ సబ్జెక్ట్స్కి సంబంధించిందని చెప్తాము. మనము షెడ్యూల్స్ చదివినప్పుడు షెడ్యూల్ 7లో మనం చూసినట్లయితే లిస్ట్ ఉంటాయన్నమాట. లిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ ఉంటుంది, లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అని మనం చూస్తాము. ఓకే, షెడ్యూల్స్ చదివేటప్పుడు సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన లిస్ట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన లిస్ట్, నెక్స్ట్ కంబైన్ లిస్ట్ అని చూస్తాము. సో ఇందులో మనకు డిసేబిలిటీ ఎందులో ఉందంటే స్టేట్కి సంబంధించిన లిస్ట్లో మనము డిసేబిలిటీని చూస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ మనము షెడ్యూల్ 11లో అంటే షెడ్యూల్ 11 అంటే పంచాయతీకి సంబంధించి మనం చూసినట్లయితే ఐటమ్ నెంబర్ 26లో మనము డిసేబిలిటీ విమెన్ వెల్ఫేర్ ఫర్ ద మెంటల్ అండ్ డిసేబుల్డ్ పీపుల్ కోసం మనకు షెడ్యూల్ 11లో ఉంది అండ్ షెడ్యూల్ 12లో ఉంది. షెడ్యూల్ 11లో ఐటమ్ నెంబర్ 26 దాని పేరు, షెడ్యూల్ 12లో ఏంటి? ఐటమ్ నెంబర్ 9. సో ఈ రెండు కూడా అంటే మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీస్ వీళ్ళిద్దరూ కూడా హెల్ప్ చేయాలి ఎవరికి? డిసేబుల్డ్ అండ్ మెంటలీ రిటార్డెడ్ పీపుల్కి. లీగల్ ప్రొవిజన్స్ కానీ మనం చూసినట్లయితే మెంటల్ హెల్త్ యాక్ట్ 2017 మనం ఒకటి చెప్తాము. ఓకే, దీని ప్రకారం ఏంటి? వీళ్ళ రైట్స్ అనేవి ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తుందన్నమాట మనకి మెంటల్ హెల్త్ యాక్ట్ 2017. నెక్స్ట్ ఏంటి? రైట్స్ ఫర్
రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016 మనం ఇదేం చెప్తుంది, వీళ్ళకు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఇవ్వాలి, పార్టిసిపేషన్ ఇవ్వాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వీళ్ళకు జాబ్స్లో రిజర్వేషన్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్తాం. జాబ్స్లో కానీ చూసినట్లయితే 3-4% గవర్నమెంట్ జాబ్స్లో వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ 3-5% రిజర్వేషన్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో, అంటే ఏవైతే ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో వాటిలో వీళ్ళకు రిజర్వేషన్ ఉంటుందని చెప్తాము. నెక్స్ట్ రీహాబిలియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992. ఇదేంటంటే మనకు ఇది మానిటర్ చేస్తుందన్నమాట. ఇది దీనికి ఏంటంటే ఇది స్టాచ్యుటరీ ప్రొవిజన్ ఉంటుంది, స్టేటస్ ఉంటుంది దీనికి. ఓకే, సో ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. రీహాబిలియేషన్ అంటే ఆల్రెడీ ఎవరైతే రిటార్డెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకు హెల్ప్ చేస్తుంది అనమాట. క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్కు రిజిస్టర్ చేయడం కానీ, వాళ్ళని రిజిస్టర్ చేసుకొని మంచి మంచి ప్రొఫెషనల్స్కి వాళ్ళకు స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ చేస్తుందన్నమాట ఈ యాక్ట్, ఏదైతే రీహాబిలియేషన్ కౌన్సిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ వీళ్ళకు ఒక ట్రస్ట్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది, నేషనల్ ట్రస్ట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ పర్సన్స్ విత్ ఆటిజం, సెరిబ్రల్ ప్లాసీ, మెంటల్ రిటార్డ్ అండ్ మల్టిపుల్ డిసబిలిటీస్ యాక్ట్ 1999 అని ఒకటి చెప్తాము. సో ఇదేంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఆటిజం తీసుకున్నాం అనుకోండి, ఇదేంటంటే ఇవి ఆటిజం కానీ సెరిబ్రల్ ప్లాసీ కానీ ఇవి న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటాం అనమాట వీటిని. సో ఇదేంటంటే వయసుకు తగినట్టుగా వాళ్ళలో డెవలప్మెంట్ లేకపోవడం అని చెప్తామన్నమాట. అంటే వాళ్ళలో ఎలాంటి బిహేవియరల్ చేంజెస్ ఉండవు. సో అకార్డింగ్ టు ఇప్పుడు వయసుకు తగినట్టుగా పిల్లలలో మార్పులు కూడా వస్తుంటాయి కదా, వాళ్ళ బిహేవియర్లలో మార్పులు, కానీ వీళ్ళు ఇంకా కూడా అంత త్వరగా తెలుసుకోరు అనమాట. లోక జ్ఞానం అనేది అంత త్వరగా తెలుసుకోలేరు అనమాట. దీన్ని ఒక న్యూరలాజికల్ డిజార్డర్ అంటాము. సో ఒకవేళ వీళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎక్కువగా వేరే వాళ్ళ మీద ఆధారపడే ఉంటారనమాట. ఓకే, సో వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఒకవేళ చూసుకుంటూ ఉంటారో వాళ్ళు ఒకవేళ చనిపోయారు అనుకోండి, ఆ పేరెంట్స్ చనిపోతే ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో వీళ్ళు వచ్చి వీళ్ళను టేక్ కేర్ తీసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ప్రొసీజర్ తీసుకుంటారు అనమాట. ఒకవేళ వాళ్ళ బంధువులు కానీ ఇంకెవరైనా ఉన్నారా, లేకుంటే ట్రస్టీస్ కానీ గార్డియన్స్ కానీ ఎవరైనా వాలంటీర్గా వచ్చి వాళ్ళని చూసుకుంటారా, వాళ్ళ బాగోగులు చూసుకుంటారు అనేది ఈ ట్రస్ట్ చూసుకుంటుంది. అంతేకాకుండా వాళ్ళకు సమాజంలో ఈక్వల్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి అని ఈ ట్రస్ట్ అనేది, ఈ యాక్ట్ అనేది చెప్తుందన్నమాట. ఓకే, ఇదేంటి డిసబిలిటీస్. సో ఇవాళ మనము ఈ క్లాస్లో ఏం చూసామంటే ఆర్టికల్స్ చూసాము. ఓకే, మ్యాక్సిమం 14 నుంచి మనకు టోటల్గా 39 కానీ నెక్స్ట్ 46 కానీ ఇవన్నీ కూడా మనము ఆర్టికల్ 14, 15, 16, 17, 18, 19 అన్నీ కూడా మనము ఆర్టికల్స్ చూసాము. సో ఖచ్చితంగా మనము ఆర్టికల్స్ అనేవి ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మనకు ఎగ్జామ్లో ఈజీ అవుతుందన్నమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఆర్టికల్ 17 ఇచ్చారనుకోండి, ఇది ఆల్రెడీ కూడా చాలా ఎగ్జామ్స్లో ఇచ్చారు. ఓకే, ఇనీషియల్గా ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈజీ బిట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇవ్వట్లేదు. ఆర్టికల్ 17 దేని గురించి అని ఇచ్చేవాళ్ళు, ABC అని ఇచ్చేవాళ్ళు, ఒక దాంట్లో అన్టచబిలిటీ అని ఉండేదన్నమాట. ఈ రకంగా గుర్తుపెట్టుకోవడానికి ఆర్టికల్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా చదువుకోవాలి. సో ఏవైతే మనము ఒకవేళ ఇంకా కూడా లాస్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు కరెంట్లీ ఉన్నవి మనం ఆల్రెడీ సోషల్ ఇష్యూస్ చదువుకున్నప్పుడు మనం విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ చిల్డ్రన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ చదువుకున్నప్పుడు ఏ యాక్ట్స్ అనేవి స్టాచ్యుటరీ యాక్ట్స్ ఏవైతే ప్రొవైడ్ చేసిందో గవర్నమెంట్, మనం అప్పుడే వీటిని డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఓకే, సో ఇంకా కూడా ఫర్దర్ ఏమైనా వస్తే మనము న్యూస్ పేపర్ రిలేటెడ్ అండ్ కరెంట్ అఫైర్స్లో మనం వాటిని కవర్ చేసేద్దాం. ఓకే, సో ఇవాళ టాపిక్తో మనము ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ అనేది మనకు కంప్లీట్ అయిపోయిందని చెప్తాము. సో ఇంకా మనకు రెస్ట్ మిగిలింది ఏంటంటే ఈ పాలసీస్ ఏవైతే పబ్లిక్ పాలసీస్ ఉన్నాయో అవి ఏవైతే ఇంకా కూడా రెస్ట్ మిగిలిపోయినవి మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నామో, మిగిలిపోయినవి మనము కరెంట్ అఫైర్స్లో మనము కంబైన్ చేద్దాము. ఓకే, కరెంట్ అఫైర్స్లో కంబైన్ చేసి మనం చదువుకుందాము, స్టేట్ లెవెల్లో కానీ సెంటర్ లెవెల్లో కానీ. ఇంకా నెక్స్ట్ నుంచి మనము ఇప్పుడు ఇండియన్ సొసైటీతో మనకు ఈ సిలబస్ అనేది ఇక్కడితో సిలబస్ లెవెల్లో ఇక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది, సబ్జెక్ట్ రేంజ్ వరకు. ఇంకా మనం చూసినట్లయితే మనకు సీసాట్ ఒకటి మిగిలిపోయి ఉంటుంది. ఓకే, సీసాట్ అంటే మనకు ఏదైతే యాప్టిట్యూడ్ ఉందో ఆ యాప్టిట్యూడ్ అనేది మిగిలిపోయింది. నెక్స్ట్ ఆ యాప్టిట్యూడ్ స్టార్ట్ చేద్దాము. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి టాపిక్ వైజ్ మనం చూసి, సో అవి కూడా మనం డిస్కస్ చేసుకుంటే చదువుకోవడానికి ఇంకా కూడా ఈజీ అవుతుంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, దాన్ని ఎలా అనలైజ్ చేయాలి అనేది కూడా మనం చూద్దాము. ఓకే, దాంతోపాటు కరెంట్ అఫైర్స్లో కూడా మనం మేజర్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని కూడా మనము చదువుకుందాము. ఓకే, చాలామంది ఇండియన్ సొసైటీకి ఏ బుక్స్ రిఫర్ చేయాలి అని అడుగుతున్నారు. సో వాళ్ళకు
మేజర్గా మనము ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏవైతే ఆల్రెడీ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సజెస్ట్ చేసిన బుక్స్ కానీ మనం చూసినట్లయితే 2 బుక్స్ నేను చెప్తాను. ఒకటి సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా బై రామ్ అహూజా. ఓకే, ఈ బుక్ ఒకటి, రామ్ అహూజా బుక్. ఇంకొకటి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేది ఇంకొక బుక్ ఉంటుందన్నమాట. అది బై నదీమ్ హస్నైన్. ఓకే, నదీమ్ హస్నైన్. నా పెన్ సరిగ్గా రాయట్లేదు, మీకు ఒకవేళ అర్థం అవ్వకుంటే నేను డిస్క్రిప్షన్లో పేర్లు ఇస్తాను. ఓకే, తప్పకుండా మీరు అందులో చూడొచ్చు. లేదు ఈ బుక్స్ మాకు అడ్వాన్స్డ్గా అవుతాయి, మాకు ఇంకా కూడా మేము డీప్గా చదవాలి, స్టార్టింగ్ నుంచి చదవాలి అనుకుంటే మీరు ఎన్సీఈఆర్టీస్ ఏవైతే మనకు వెబ్సైట్ ఉందో ఆ ఎన్సీఈఆర్టీస్లో మీరు వెళ్ళి బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా. 6th క్లాస్ నుంచి 6th, 7th, 8th క్లాస్ నుంచి మనకు సోషియాలజీకి సంబంధించిన క్లాసెస్ ఉంటాయన్నమాట. సోషల్ సైన్సెస్ అనే సబ్జెక్ట్లో టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి. సో మీరు ఆ టెక్స్ట్ బుక్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఇది ఇనీషియల్గా. లేదు మేము కొంచెం అడ్వాన్స్డ్గానే చదువుతామంటే 11th and 12th క్లాసెస్. ఓకే, 11th and 12th క్లాసెస్ మనకు సోషియాలజీ బుక్స్ ఉంటాయన్నమాట. అండర్స్టాండింగ్ సొసైటీ అని ఈ బుక్స్ మనము చూసినట్లయితే ఒకవేళ మాకు రామ్ అహూజా, ఈ నదీమ్ హస్నైన్ బుక్స్ వద్దనుకుంటే మీరు ఎన్సీఆర్టీస్ ఇవి కవర్ చేస్తే మీకు అవి కవర్ అయిపోతాయి. లేదంటే రామ్ అహూజా కానీ నదీమ్ హస్నైన్ కానీ మీరు బుక్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇవి సోర్సెస్ ఫర్ ఇండియన్ సొసైటీ. ఇందులో మీరు ఏ ఒక్కటి సోర్స్ తీసుకున్నా కూడా ఒక్క సోర్సే చూస్ చేసుకోండి, దాన్నే పదే పదే చదవండి. మల్టిపుల్ సోర్సెస్ తీసుకోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, ఈ పీడిఎఫ్ కానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది, అందులో మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.